ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అది పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం ఆర్గనైజ్ చేయడం జరిగింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది. రాబో రోజుల్లో పార్టీ మెంబర్షిప్ కానీ అదేవిధంగా కమిటీలన్నీ కూడా పూర్తి చేసి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి రేపు రాబో లోకల్ బాడీ కానీ లేకపోతే 29లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయడం కానీ వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎంతో పట్టుదలగా ఇదివరకన్నా ఎక్కువ పట్టుదలగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కానీ కొన్ని మాసాలుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రెస్ మీట్లో ఆయన అన్ని సాక్ష్యాధారాలతో అంతా డేటాతో అన్ని గణాంకనాలతో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి జవాబిచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేది పోయి వ్యక్తిగతంగా ఆయన్ని దూషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన ఎవరిని తప్పు మాట్లాడలేదు. ఉదాహరణకు ఢిల్లీలో పార్లమెంటు కట్టిన ఏదైతే చదరపు అడుగు కాస్ట్ ఉందో ఏదైతే అమౌంట్ ఉందో దానికి 2 ఇంతల కన్నా ఎక్కువ ఈరోజు అమరావతిలో కడతాను. ఢిల్లీలో కట్టేదానికన్నా అమరావతిలో చదరపు అడుగు కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలాంటివి ప్రశ్నించి ప్రజల డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ రైతులకు పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులుగా వాళ్ళకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అన్నారు అమరావతిలో, వాళ్లకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళకి న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే ఈరోజు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. ఈ మధ్యలోనే టీవీలో కూడా చూసాము, ఒక రైతు తన బాధ అంతా కూడా వెలిపుచ్చుకొని ఎంతో బాధతో మాట్లాడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇది చాలామంది పరిస్థితి ఉంది. అక్కడ రైతులకు న్యాయం చేయాలా, అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. సో ఈరోజు రాయలసీమ ప్రయోజనాలు చంద్రబాబు గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వదిలేయడం జరిగింది. రాయలసీమ ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీళ్లు లేదే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది ఈయన ఈరోజు ఏవంటే అవి ఈరోజు మాట్లాడి 22 టీఎంసీలే కదా అని చెప్పి ఒకదానికి ఒక సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి కూడా తెలియజేస్తారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులతో లోపల పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాము. వీటన్నిటికి కూడా ఈరోజు క్యాడర్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికి కూడా భరోసా ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం సరైన సమయంలో చేస్తామని చెప్పి జగన్ గారు మాట ఇచ్చారు. అదేవిధంగా మేమందరూ కూడా నాయకులందరూ కూడా కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా కూడా పనిచేస్తాం. థ్యాంక్ యూ.